హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అంతకంటే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లో స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మొత్తం ఆయిల్లోనే చికెన్ అంతా కూడా ఉడకాలి కాబట్టి కొద్దిగా లైట్గా అయితే ఎక్కువనే పడుతుంది. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాచీ వేసుకుంటున్నానండి, అలాగే లవంగాలు. కొంచెం కావాల్సిన అనుకున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు అయితే దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకొని వేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు 2 పెద్ద సైజు తీసుకున్నానండి. ఇవి ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. పుదీనా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై అవనిద్దాము. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. ఒకసారి మంచిగా కలిపెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్ ముక్కలు ఉంటాయి కదండి, అవి వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుందాము. మంచిగా చికెన్కి అంతా కలిసేలాగా కలిపెట్టేసుకుందామండి. మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడే నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఈ సాల్ట్ ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. ఒకసారి నీట్గా మొత్తం కలబెట్టేసి మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ వరకు అయితే పడుతుందండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని. చూసారు కదా, ఇప్పుడు మూత తీసుకుందాము. చూడండి ఎలా మొత్తం వాటర్ అంతా కూడా వచ్చేసింది. ఆ సాల్ట్ వేసాం కదా, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు కొంచెం మ్యాక్సిమం లైట్గా హాఫ్ బాయిల్ అయినట్టే అండి. ఆ వాటర్లోనే మనకు ఉడికిపోతుంది. ఇక్కడ ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు. ఇప్పుడు మనము
కారం వేసుకుందాము. ముందే ఎందుకు వేసుకోలేదంటే ముందుగానే మనం కారం వేసేసుకుంటే అడుగంటిపోతుందండి, మనకు చికెన్ సరిగ్గా కుక్ అవ్వదు. ఇప్పుడు కారం వేసుకుని అలాగే ధనియాల పౌడర్ వేసుకుందాము. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుందాం. మంచిగా ముక్కకి మంచిగా పట్టేలాగా కారం అంతా కూడా ఒకసారి మంచిగా కలిపెట్టేసుకుందామండి. మనకు చికెన్ కుక్ అయింది అని ఎలా తెలుస్తుందంటే మనకు ఆయిల్ అనేది పక్కకి రిలీజ్ అవుతుందండి బయటికి. సైడ్స్కి అంతా కూడా ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. అప్పుడు మనకు చికెన్ కుక్ అయింది అని తెలుస్తుంది. చూసారు కదా ఆయిల్ ఎలా వచ్చేసిందో మొత్తం. ఇప్పుడు చికెన్ ఇది కుక్ అయిందట్టు, మంచిగా బాయిల్ అయిందని అర్థం అండి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇక కలపెట్టేసుకుందామండి ఒకసారి. కుక్ అయిపోయినట్టే అండి ఆల్మోస్ట్. ఇంకా కొత్తిమీర వేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందామండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.